ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయం మారింది. ఇదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగన్ మద్దతు ప్రకటించారు. బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతు కోరారు. మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అదేవిధంగా 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ధర్నాలో తొలిసారి జగన్ పాల్గొననున్నారు. మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. ఇక ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది సమయం ఇవ్వాలని తొలుత భావించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవ్వడంతో ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో నిరసనలకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ఫీజులు, వ్యవసాయం, కరెంటు బిల్లులపై నిరసనలు చేసింది. అయితే వీటిల్లో జగన్ పాల్గొనలేదు. ఇప్పుడు పెన్షన్ల కోతా వ్యవహారంపైన జగన్ పూర్తిగా సమాచారం సేకరిస్తున్నారు. అందులో భాగంగా పెన్షన్లపైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. కర్నూలు లేదా రాజమండ్రి కేంద్రంగా జరిగే ధర్నాలో జగన్ పాల్గొంటారని పార్టీ నేతల సమాచారం. ఇదే సమయంలో జగన్ జిల్లాల పర్యటనలపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దసరా ముగిసిన వెంటనే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభించేలా స్కెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. తొలుత శ్రీకాకుళం నుంచి జగన్ జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ప్రతి జిల్లాలో 2 రోజులు జగన్ పర్యటన కొనసాగేలా స్కెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా పర్యటనలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.